దాద్రా నగర్ హవేలీలో భారీ పేలుడు, నలుగురు మృతి, పలువురికి సీరియస్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఘటన ఒక పెద్ద విషాదం. సాధారణంగా పరిశ్రమలో జరిగే చిన్నపాటి లోపాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. దాద్రా నగర్ హవేలీలో భారీ పేలుడు, నలుగురు మృతి, పలువురికి సీరియస్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఘటన ఒక పెద్ద విషాదం. సాధారణంగా పరిశ్రమలో జరిగే చిన్నపాటి లోపాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక గ్యాస్ గిడ్డంగిలో జరిగిన పేలుడు ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాన్ని వణికించింది. కేవలం కొన్ని క్షణాల్లోనే అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదం దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగింది. ముఖ్యంగా సిలావస్సా నగరంలోని దేమాని రోడ్డులో ఉన్న ఒక నైట్రోజన్ గ్యాస్ గిడ్డంగిలో ఈ పేలుడు సంభవించింది. సాధారణంగా పరిశ్రమలో ఉపయోగించే నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లను అక్కడ నిల్వ చేసి అవసరమైన చోట్లకు సరఫరా చేస్తుంటారు. శనివారం ఉదయం సాధారణంగా పనులు కొనసాగుతున్నాయి. కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది కార్మికులు గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేసే పనిలో ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. కానీ ఏదో ఒక చిన్న లోపం లేదా సాంకేతిక సమస్య కారణంగా అకస్మాత్తుగా ఒక సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు అంత తీవ్రంగా ఉండటంతో గిడ్డంగిలోని కొంత భాగం పూర్తిగా దెబ్బతింది. గిడ్డంగి గోడల నుంచి శిథిలాలు ఎగిరిపడి రోడ్డుపై పడిపోయాయి. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. కొందరి ప్రకారం సుమారు 30 మీటర్ల దూరం వరకు బలమైన శబ్దం వినిపించింది. పేలుడు జరిగిన క్షణాల్లో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు అనిపించాయని స్థానికులు చెబుతున్నారు. కొందరికి అది భూకంపంలా అనిపించిందని కూడా తెలిపారు. ఇక ఆ సమయంలో అక్కడి రోడ్డుపై వెళుతున్న పాఠశాల విద్యార్థులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో వారు పరుగులు తీస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. స్థానిక నివాసితులు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పేలుడు దాటికి అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు వెంటనే శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే తీవ్ర గాయాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో గిడ్డంగి మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సహచర కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక విచారణ చేపట్టారు. మొదటి దశలో వచ్చిన సమాచారం ప్రకారం భద్రతా ప్రమాణాల్లో కొంత నిర్లక్ష్యం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా పాటించలేదేమో అన్న అనుమానం కూడా ఉంది. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని యంత్రాంగం ఆదేశించింది. సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా విచారణ జరుగుతోంది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల వంటి ప్రమాదకర పదార్థాలతో పనిచేసే సమయంలో మరింత జాగ్రత్త అవసరమని అధికారులు సూచిస్తున్నారు.